అందరూ నమస్కారం. మనకి పునర్నవ అంటే మన శరీరంలో ఉండే చెత్తనంతా తీసేసి కొత్త సెల్స్ని పుట్టించేది, అంటే పునర్నిర్మాణం చేసేది అనమాట. చేసేదాన్ని పునర్నవ అని పిలుస్తారు. అది మనకు తెల్లగలిజేరు, ఎర్రగలిజేరు అని చెప్తాం మనం. అలాగే అటకమవడం కూడా గలిజేరు అని చెప్పేస్తారు, పునర్నవ అని వేస్తారు. కానీ మామూలుగా అసలు పునర్నవ ఇదే. మామూలుగా మూత్రపిండాలని శుభ్రం చేస్తామండి. మూత్రపిండాలను శుభ్రం చేయడం, మూత్రపిండాల పనితనం పెంచడం చేస్తాం. అలా చేయడం వల్ల మూత్రనాళ సంబంధ వ్యాధులు అన్నీ తగ్గుతాయి అన్నమాట. మూత్రనాళాల్లో వచ్చే ఇబ్బందులు, కిడ్నీ రాళ్ళు, అలాగే క్రియేటిన్ లెవెల్స్ కూడా కొంచెం అదుపులో ఉంటాయి. మామూలుగా ఇది వాడడం ఎలా అంటే, ఒక గుప్పుడు ఆకులు తీసుకుని శుభ్రం కడిగేసి ఒక పావు లీటర్ నీళ్ళు వేసి మరగబెట్టేసి వడపోసుకొని ఆ నీళ్ళు కరెక్ట్గా ఒక 21 days తాగి చూడండి. ముందు ఒకసారి టెస్ట్ చేయించి చూడండి, మళ్ళీ 21 days తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించండి. ఎంత తగ్గిందో తెలుస్తుంది అనమాట. మీరు ఏ మందులు వాడుతున్నా ఇది వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది మూత్రపిండాలను శుభ్రం చేస్తుంది అంతే. అందువల్ల ఏంటంటే కొంచెం ఆ శుభ్రంగా ఉంటే క్రియేటిన్ లెవెల్స్ కిడ్నీ ఫిల్టర్ అయ్యి అందులో ఉండే మెల్లన్నీ పోతాయి అన్నమాట. పాతకాలంలో మనకు పొద్దున్నే ఏంటి పేస్ట్లు, టూత్ పౌడర్లు రాకముందు అందరికీ మొహం కడుక్కోవాలంటే ఎక్కువ మందికి వేపొల్లే మనకి అందరికీ వేపలతో మొహం కడుక్కోవడం అలవాటు. అంటే చేదు రుచి అనమాట. మనం షడ్రుచులు తినాలంటాం. రోజు 6 రుచులు తినాలి, 6 రుచులు చేదు రుచి తినాలి. చేదు రుచి తినడం రోజు మొహం కడగడం తర్వాత చేదు రుచి అయిపోయింది మనకి. చేదు శరీరాన్ని వృద్ధి చేస్తుంది, తీపి శరీరాన్ని సిద్ధం చేస్తుంది. ఆ వేపలతో కడగడం వల్ల ఒళ్ళంతా మొత్తం నకచక పర్యంతం, కాలు గోరించి తల వెంట్రుక దాకా మొత్తం శరీరాంతాన్ని వృద్ధి చేస్తామంటుంది. సెల్ రీజనరేట్ చేస్తుంది. అలాగే యాంటీబయాటిక్లా పనిచేస్తుంది, మనకి యాంటీబ్యాక్టీరియాలాగా పనిచేస్తామంటుంది. జబ్బులు రాకుండా చేస్తుంది. అలాగే మనకి వేప పుల్ల, వేపాకు, వేపకాయలు, వేప గింజలు, వేప జిగురు, ఇలా 8 రకాలు ఉన్నాయి. ఇది వేప జిగురు, ఇది వేప గింజలు, ఇది వేపకాయలు, వేపాకు. సో ఇవన్నీ మనకు నేలని సారవంతం చేసి పంటలకు తెగులు రాకుండా చేయగలవు, యాంటీబ్యాక్టీరియాలకు పని చేయగలవు. అలాగే ఇంటిని కూడా శుభ్రం చేసుకోవచ్చు. మనం వేపాకు రసంతో మనం పెనాయిల్ బదులు వేపాకు రసంతో నీళ్ళలో కలిపి పెట్టామనుకోండి, తరుగుడు పెట్టామనుకోండి, ఇంకా ఎలాంటి బ్యాక్టీరియా రాదన్నమాట. మన పెనాయిల్ కొన్ని కెమికల్స్ కాకుండా ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు. అలాగే వేప నూనె కూడా మనం పెట్టుకోవచ్చు నీళ్ళలో వేసి. అలాగే వేప నూనె ఒంటికి, అలాగే పంటలకి కూడా, వ్యవసాయంలో కూడా వాడతారు. అలాగే ఇంక వేప జిగురు ఏంటంటే మనం చాలా మటుకు ఏంటంటే వేప జిగురు ఆయుర్వేదం టానిక్లో కూడా వాడుతుంటారు. అలాగే ట్యాబ్లెట్ చేయాలనుకోండి, ట్యాబ్లెట్కి గమ్ కావాలి కదా, చాలా రకాల గమ్స్ వాడతారు. కానీ చెట్టు జిగురులు, కొవ్వుల జిగురు అలాంటివి కూడా వాడతారు. అలా వేప జిగురు కూడా వాడతారు అన్నమాట. ట్యాబ్లెట్ గట్టిగా అవుతుంది. 2 ఆ ట్యాబ్లెట్కి ఏమీ బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది అన్నమాట. మనకు ఆరోగ్యం కూడా. అలాగే ట్యాబ్లెట్లు కూడా వాడతారు. మామూలుగా ఏంటంటే ఇది మనకి వేప చెట్టు విరివిగా ఉన్నా మనం ఏదో చెప్తారు కదా, పెరటి వైద్యం పనికిరాదని అన్నట్టు, పెరటి మొక్క పనికిరాదు అన్నట్టు మనకి ఎలా అయిపోయింది. మామూలుగా మనకి వేప జిగురు వాడకం పెద్ద తెలియకపోవచ్చు. కానీ మలేషియా, ఇండోనేషియా లాంటి దేశాల్లో ఈ వేప జిగురుని కూరల్లో వేసుకుని తింటారు అన్నమాట. వాళ్ళ వంటల్లో ఇప్పుడు ఆహారంగా కూరల్లో కొంచెం వేసుకుని వండి తింటున్నారు. అంటే యాంటీబ్యాక్టీరియల్గా పనిచేస్తున్నాను ఉద్దేశం, జబ్బులు రాకుండా ఉంటాయని ఉద్దేశం. అలా ఏంటంటే మొత్తం అయితే అన్నీ చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం సహసిద్ధంగా ఉన్నాయి వాడుకుంటే మనం చాలా బాగుంటాం, మనం బాగుంటాం, మన తర్వాత బాగుంటుంది. నమస్తే అండి. ఫస్ట్ టైం అండి ఇక్కడ ఈయన ఉన్నారని నాకు తెలీదు. తెలిసిన తర్వాత ఈయన యొక్క ప్రతి విషయంలో కూడా మాకు ఎంతో ఎగ్జైటింగ్గా ఉంటుందన్నమాట. రవివర్మ గారని యూట్యూబ్లో ఇప్పటివరకు చూడకుండానే ఫస్ట్ టైం మోకాళ్ళు ఇప్పులని వస్తే ఆయన చేసిన ట్రీట్మెంటు, ఆ తర్వాత ప్రతి విషయం నందు తోటలని, పొలాలని, మొక్కలని ప్రతి దాంట్లో ఆయన చూపించే మెడిసిన్ అద్భుతంగా ఉందండి. నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది. ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రకృతిని మర్చిపోయారు. మెడిసిన్ అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోవడం, లేకపోతే బీపీ షుగర్ మాత్రలు వేసేసుకోవడం అంతటితో సరిపోయింది అనుకుంటున్నారు. కానీ ఈయన మన ఇంటి ముందే, మన వాకట్లోని గడ్డిలో కూడా ఒక మెడిసిన్ చూపిస్తున్నారండి ఈయన అద్భుతంగా. అది నాకు చాలా ఇంప్రెస్ అయ్యింది. మా పాపకు కూడా బాగాలేదని తీసుకొచ్చామండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆయన చెప్పే ప్రతి మాటలో అద్భుతం, అమోఘం ఉందండి. ఎవరైనా సరే వచ్చి ఒకసారి చూసి వెళ్ళాలండి. ఇన్ని రవివర్మ గారంటే గొప్పగా ఉందండి చాలా. నమస్తే అండి, నా పేరు అప్పారావు అండి. నాది జగ్గంపేట అండి. నేను సెంటరింగ్ చేస్తూ పైన బిల్డింగ్ మీద పడిపోయానండి. స్పైనల్ కార్డ్ డ్యామేజ్ మొత్తం బాడీ స్వర్స్ అంతా అయిపోయిందండి. 2023 డాక్టర్ గారి దగ్గర వచ్చానండి.
2 డాక్టర్ గారి దగ్గర వచ్చిన తర్వాత 2 నెలలు వేసి నడుపుతామని నరం పట్టుకొని చూసి చెప్పారండి. అలాగే 2 నెలలు వేసి నడిపించారండి. అదే మందులు కంటిన్యూ వాడుతున్నాను. ఈ రోజు నేను మంచం మీద ఉన్న పేషెంట్ని, మేము కారులో బెడ్ పేషెంట్ని తీసుకొచ్చామండి. మంచం మీద ఉన్న పేషెంట్ అండి. ఈ రోజు బండి వేసుకున్న అంతా నేను ఇక్కడ వరకు వచ్చానంటే కారణం డాక్టర్ గారు వాళ్ళండి. ఈ మందులు వాడిన తర్వాత నాకు అంతా ఫ్రీ రికవర్ అయిందండి. స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయిందండి. బాడీ స్వర్స్ మొత్తం ఆగిపోయిందండి. బాడీ స్వర్స్ ఒక అయిపోతుంది. మాట తెప్పించి ఇంకేమీ లేదు. మాట తప్పితే ఇంక వేరే ఏం పని చేయలేదు అనమాట. స్పర్శ అసలు లేదండి. ఈయన మందులు వాడిన కంటే స్పర్శ తెలిసిందండి ఇంటికి. మేము ఫస్ట్లో కారులో బెడ్ మీద తీసుకొచ్చామండి. తర్వాత నెక్స్ట్ టైం ఈలిసేర్లో వచ్చారండి. 3వ టైం తీసుకొచ్చినప్పుడు ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి. టిక్కు సహాయంతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి. ఈ రోజు నా భర్త ఎలాగా లేచి నడుపుతున్నారు, బండి నడుపుతున్నారు, తన పని తాను చేసుకుంటున్నారంటే నిజంగా గురువుగారు దయ్యేనండి మాకు. ఈరోజు నా పిల్లలు నేను ఆనందంగా ఉన్నామంటే ఆయన మాకు నిజంగా కృతజ్ఞత ఎంతని తెలుపుకోవాలండి ఆయనకి మేము. ఆయన నిజంగా మాకు దేవుడండి ఆయన. ఆయన వల్ల ఈరోజు మేము ఇలా ఉన్నామంటే ఆయన వల్లే అండి.